హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. తిరుపతికి ఎలా వెళ్ళాలి, అక్కడ వెళ్ళాక రూమ్స్ ఎలా చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత సుభదం దర్శనానికి ఎలా వెళ్ళాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే అక్కడ తలనీలాలు ఇవ్వడానికి బెస్ట్ టైమింగ్, దర్శనానికి బెస్ట్ టైమింగ్, అలాగే మనకి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్లేసెస్ విజిట్ చేయడానికి ప్లానింగ్ ఏంటి, సో ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనం సుభదం దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ ఏంటి ఎలాగా అనేది ఈ వీడియో అనమాట. మేమైతే సుభదం దర్శనం చాలా చాలా బాగా జరిగింది. కొంచెం టైం టేకింగ్ అయినా కూడా చాలా బాగా జరిగిందండి. సో దాని డీటెయిల్స్ అన్నీ పెట్టాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ తిన్నాము. అలాగే మాడవీధుల్లో మార్నింగ్ తిరగడం అవ్వలేదు దర్శనం వల్ల, అందుకని అలా చూసుకుంటూ అన్ని షాపింగ్స్ ఫుడ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి ఇలా షాపింగ్ వైపు వచ్చాము. ఇక్కడ మనము ప్రతి షాప్కి వెళ్ళక్కర్లేదండి, ఎందుకంటే ఇక్కడ జిరాక్స్ కాపీ లాగా ఒక షాప్లో ఉన్న ఐటమ్ ప్రతిదీ కూడా ఇంకో షాప్లో దొరుకుతుంది. కాకపోతే మనం 10 షాపులు తిరగాలి. ఎందుకంటారా, ఒక్కో షాప్లో ఒక్కొక్క రేట్ చెప్తారు. అంటే వాళ్ళ కమిషన్ ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తక్కువ వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దాన్ని బట్టి మనం 10 షాపులు తిరిగితే ఒక షాప్లో ఖచ్చితంగా మనకి తగ్గ బార్గెన్ రేట్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో నేనైతే అలాంటిదేనండి, ప్రతి ఒక్కటి బార్గెన్ చేయకుండా, అంటే బేరం ఆడకుండా ఏది కొనను. అది మన పాత వ్యూవర్స్ అందరికీ తెలుసు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఇది మాత్రం ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రతి చోట కూడా బార్గెన్ లేకుండా కొండ నాకు అలవాట్లేదు. సో అందుకని మీకు చెప్తున్నాను. సో నచ్చితే ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రతి షాప్లో చెప్పా కదా, అయితే బొమ్మలు లేదా జ్యువెలరీ, ఇవి రెండు తప్ప ఇంకేదీ ఉండదండి. అది ఎక్కడ కూడా ప్రతి పుణ్యక్షేత్రాలు కావచ్చు, చిన్న చిన్న జాతరలు కావచ్చు, ఏదైనా కూడా అలాగే ఇక్కడ కూడా అనమాట. నేనైతే ఫస్ట్ పిల్లల కోసం చూసానండి, ఎందుకంటే నేనేం పెద్ద కొనను. మా ఆయన కొన్నా అంటే ఇంట్లో ఉన్న జ్యువెలరీ షాప్ని ఏం చేస్తామని చెప్పి వెటకారం ఆడుతున్నారు. అందుకే అలిగి నేనేం కొనుక్కోకుండా ఓన్లీ పిల్లల కోసం ఈసారి షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాను. ఏది తీద్దాము ఏది కొందామని చూసినా కూడా కాస్ట్ రీజనబుల్గా అనిపించింది. 100 నుంచే 50, 100, 200, 300 అలా ఉన్నాయి. రేట్లు అయితే పెద్ద కాస్ట్ అనిపించలేదు నాకు. కాకపోతే ఒకటే అనమాట ఇబ్బంది, మా చిన్నమ్మాయి ఉంది కదా, పెద్దమ్మాయి అంటే ఆడుకుంటుంది, ఇరక్కొట్టింది, అవతల పడేస్తుంది. చిన్నమ్మాయి అలా కాదు, అన్ని నోట్లో పెట్టుకొని నమలడము, ఈ మధ్యన నాకడం వల్ల చేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి దానికి తగ్గట్టుగా కొందామని ఫిక్స్ అయ్యాను. అంత కంట్రోల్ చేసుకున్న మన ఆడవాళ్ళ చూపులు జ్యువెలరీ మీద వెళ్ళకుండా ఏ షాపింగ్ ఫినిష్ అవుతుంది చెప్పండి. సో అలాగే ఇంకా తప్పక ఇగో ఇక్కడ నల్లపూసలు కనపడ్డాయి, చిన్న చిన్న లాకెట్స్ తోటి బాగున్నాయి, సింపుల్ డైలీ వేర్ అనమాట. దానికోసం తీసుకుందామని చూశాను. సో ఒకటి 300 అన్నారు, అందుకే నా మొహం కొంచెం డిఫరెంట్ ఫేస్ వచ్చేసింది. సో మా ఆయన పోనీ చూడు కావాలంటే అని ఒక ఆప్షన్ ఇచ్చారు, కానీ ఎందుకో కొనాలనిపించలేదు. మా వదిన దగ్గర నుంచి నేను కొన్నవి ఇంకా అలా చాలా రకాలే ఉన్నాయి. సో ఇప్పుడు అవసరం లేదు కదా అనిపించి స్టాప్ చేసేసాను. సో ఎప్పుడైనా కూడా నేను కొనేది ఎలా అంటే, అవసరం ఉంది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, నా దగ్గర లేదు కదా అనిపిస్తేనే నేను కొంటాను, లేకపోతే కొననండి. సో పిల్లల కోసం అని చెప్పి ఇంకా అన్ని ఒకసారి జ్యువెలరీ వైపు అలా చూసుకుంటూ వచ్చేసాను. దాని తర్వాత పాప కోసం వెతుకుదాం అని చెప్పి అలా చూస్తున్నాను. అండ్ మా రుగ్వి అంటే మా పెద్ద పాప, తనకి బ్రాస్లెట్ అంటే ఈ మధ్యన చూడండి పూసలతోటి ఈవిల్ అయ్యన్న వస్తుంది బ్లూ కలర్ దాంట్లో. సో అలాంటిది కావాలని చెప్పి బాగా అడిగింది అనమాట. దానికోసం సెర్చ్ చేస్తూ, ఎందుకంటే చిన్న సైజు కదా, పెద్ద సైజులు అయితే బోల్డ్ రకాలే వచ్చేసాయి, చిన్న సైజులు దొరకట్లేదు. సో దాని గురించి సెర్చ్ చేస్తూ ఇంకా మీకు కూడా షాపింగ్ ఎలా ఉంటుంది అక్కడ అని చూపిద్దామని ప్రతి ఒక్కటి కవర్ చేస్తూ వచ్చాను అనమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, అలాగే కాస్ట్లు కూడా బాగున్నాయి. ఎందుకంటే ఓన్లీ టాయ్స్ అంటే ఓన్లీ బొమ్మలు మాత్రమే రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి. జ్యువెలరీస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇలా నెక్లెస్ సెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి 200 తక్కువ ఏదీ లేదండి. మనకి అంత దూరం వెళ్ళి 200 పెట్టి కొనుక్కోవాలి అని అంత అనిపించలేదు. బట్ కాకపోతే నేను తిరుపతిలో కొనుక్కున్నానే, నేను విజయవాడలో కొనుక్కున్నానే అని చెప్పడానికి బాగుంటుంది కదా. సో ఆ ఉద్దేశం మీద ఎవరైనా కొనుక్కోవాలంటే కొనాలి తప్ప, బట్ అక్కడ నుంచి మోసుకురావడం లగేజ్ అయిపోతుంది. సో దాన్ని కొంచెం మైండ్ సెట్లో పెట్టుకుని ఎందుకు మొయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేయొచ్చు. లేదు మనం చెప్పుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి, బట్ బార్గెన్ చేయడం మర్చిపోవద్దు. సో ఫైనల్గా అన్ని షాపులు తిరగగా ఫైనల్గా ర్యాబిట్ కొన్నాను మా అమ్మాయికి.
అది తాడు లాగితే ముందుకెళ్తుంది అనమాట, లైటింగ్ కూడా వస్తుంది. సో పర్వాలేదు, నోట్లో పెట్టుకున్నా నోట్లోకి ఏది వెళ్ళదు, పెద్ద పెద్దగా ఉంది కాబట్టి అని చెప్పి అది 120 రూపీస్కి కొన్నాను నేను. ఆయన 200 చెప్పారు. సో అలా అనమాట. దాని తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము, ఫుడ్ తీసుకొని అని చెప్పి మెల్లగా అలా వెళ్తూ ఉంటే ఈ హాల్ కనిపించింది. ఇక్కడ జనాన్ని చూడగానే అక్కడ ఒక ఆయన కనిపిస్తే అడిగాను, ఏంటంటే ఇక్కడ పడుకున్నారు అంటే, పాపం వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి రూమ్స్కి దొరకక వెనక్కి తిరిగి వెళ్ళలేక స్వామి దర్శనం చేసుకోకుండా ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ హాల్ అనమాట. ఎవరైనా ఎలా అయినా ఇంత దూరం వచ్చాం స్వామిని చూసే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్న దుప్పట్లు కింద వేసుకొని, అలాగే ఒక చలి బాగా ఉంటుంది కాబట్టి దానికోసం తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకొని అలా కాలక్షేపం చేసేసి ఒక 2-3 గంటల తర్వాత స్నానానికి, తలనీలాలు ఇచ్చే వాళ్ళు తలనీలాలకి, ఇలా బాల దర్శనానికి ప్లాన్ చేసుకొని పాపం మూట ముళ్ళు సర్దుకొని లాకర్ రూమ్లో పెట్టుకొని స్వామి కోసం వెళ్తున్నారు. నిజంగా అండి, ఎంత కష్టమైనా కూడా స్వామిని చూశాక ఆ కష్టం అసలు ఒక్క 1% కూడా ఎవరికి గుర్తుండదు. అంత అద్భుతమైన మూర్తిని చూడడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డా చాలా తక్కువే అనిపిస్తుంది. నాకైతే అసలు నిజంగా చెప్తున్నాను కదా, నా జీవితంలో ఎండ్ పాయింట్కి వచ్చేసరికి నీకు ఎక్కడికి వెళ్ళి ఉండిపోవాలి అంటే కనుక నేను తిరుపతి మాడవీధులు తిరగమంటే కనుక ప్రశాంతంగా అసలు నాకు ఇంకా ఆలోచనే రాదు. అంత ఇష్టం తిరుపతి అంటే. ప్రతి నెల వెళ్ళే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. బట్ నాకు ఇయర్లీ, నాకు తెలిసి మా పెద్ద పాప తలనీలాలకి ఇవ్వడానికి వెళ్ళాము, మళ్ళీ తర్వాత మా చిన్న పాపకి. సో మధ్యలో 6 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. సో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ స్వామి దర్శనం ఇచ్చారు. సో మా పెద్ద పాపకి మొన్ననే డేంజర్ సిచ్యువేషన్ నుంచి బయటపడేస్తే మేము వస్తామని ఒప్పుకున్నాము. సో పెద్ద పాపతో మళ్ళీ వెళ్ళే అవకాశం వచ్చిందనమాట. సో వెళ్ళాలి. ఇలా నా ప్లానింగ్ అయితే ఇలా అవుతుంది. సో తర్వాత ఇంకా ముందుకు వస్తూ ఉంటే ఇంకొక దగ్గర షాపింగ్. ఈ కొండ చుట్టూ దగ్గర 4 షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయండి, చాలా పెద్దవే. మనం ఒకసారి లోపలికి వెళ్ళామంటే 2-3 గంటలు మనకు తెలియకుండానే తిరిగేస్తూ ఉంటాము. సో అలాగా మనం ఏదైనా కొనాలి అంటే కాంప్లెక్స్లోకి వెళ్ళారంటే మీరు జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. యూనిక్ డిజైన్స్, లేటెస్ట్ ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ చాలా బాగుంటాయి. చెప్పాను కదా, బేరమాడి కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుందండి. అందుకని ఎవరైనా కొనాలి, షాపింగ్ చేయాలి తప్పకుండా అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఇంకా నా బడ్జెట్ డీటెయిల్స్ చెప్పేస్తాను. సో దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయి కొండ దిగిపోతున్నాం మేము. సో రూమ్లో అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ఈ రూమ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఈ రూమ్ వచ్చేసి 50 రూపాయలకి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ డిపాజిట్ మనం 500 చేయాలి. తర్వాత రూమ్కి మనం ఎంత పే చేస్తున్నాం అనేది కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్కి రిఫండ్ చేసేస్తారు వాళ్ళు వితిన్ 10 అవర్స్లోనే అని చెప్పారు. బట్ మాకు 2 అవర్స్లోనే రిఫండ్ వచ్చేసింది. ఇంకా కొండ దిగి వెళ్తూ ఉంటే అసలు నాకు చాలా బాధగా అనిపించింది. అప్పుడే అయిపోయా 2 డేస్, వెళ్ళిపోవాలా అబ్బా అనిపించింది అనమాట. ఎందుకో తెలీదు, చాలా డల్ అనిపించింది. బట్ ఓకే, వచ్చాము వెళ్ళాలి తప్పదు కదా అని చెప్పి ఇంకా మనసుకు నచ్చ చెప్పుకుంటూ అలాగ అన్ని జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ, ఆ రోజు ఇలా వచ్చాము, ఇక్కడ ఆటో ఎక్కాము, అక్కడ తలనీళ్ళు ఇచ్చాము, రూమ్ కోసం ఇక్కడ తిరిగాము, ఇలా అనుకుంటూ వెళ్ళామన్నమాట. సో టోటల్గా తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కొండ కిందకు వెళ్తున్నాము. సో తిరుపతి వచ్చిన వాళ్ళు స్వామిని ఒక్కరిని చూసి వెళ్ళిపోతే బాగోదు కదా. సో కింద అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. సో నెక్స్ట్ వ్లాగ్లో పద్మావతి అమ్మవారి టెంపుల్ వ్లాగ్ కూడా వేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా తప్పకుండా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో పెట్టేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, చూసి ఎంజాయ్ చేసేసి ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రిప్ వేయాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఫేమస్ ఫోటోషూట్ ప్లేస్ అనమాట ఇది. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఫోటో దిగకుండా ఎవరు వెళ్ళరు, నేను తప్ప. ఎందుకంటే పాపతో వెళ్ళాను, కొంచెం ఇబ్బంది పడ్డాను, అందుకని తిరగడం అవ్వలేదు. అందుకని ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. వచ్చేటప్పుడు బస్సులో చెప్పా కదా ఏసీ బస్ ఫ్రీ అని, కొండపైన ప్రతి బస్సు ఫ్రీయేనండి, ₹1 కూడా తీసుకోరు. మీరు బస్సు కాకుండా ఏది ఎక్కినా కూడా ₹100 తక్కువ ఎవరూ తీసుకోరు అనమాట. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే 1 నిమిషం లేట్ అయినా బస్సు ఎక్కడం బెటర్ అండి. వాళ్ళు కాంప్లెక్స్ అంటే ఎక్కడ దిగాలో మనకి డెస్టినేషన్ దగ్గర కరెక్ట్గా డ్రాప్ చేస్తారు. అలాగే మనకి చాలా కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ జనం ఉంటారండి, నిలబడి సీటు కావాలి కూర్చొనే వెళ్ళాలి అంటే మాత్రం కష్టం అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా బడ్జెట్ విషయానికి వచ్చేస్తే చెప్పా కదా, రూమ్కి 550 రూపీస్, దర్శనంకి అయితే ఫ్రీ అండి. ఎందుకంటే 1 ఇయర్ లోపు ఉన్న బేబీ తోటి వెళ్తే శుభదం దర్శనం అయితే మనకి ఇస్తారు. దర్శనం కోసం మనం శుభదంలో ఓన్లీ పాప బర్త్ సర్టిఫికేట్, పాప ఆరు బాబు ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో పిల్లలది బర్త్ సర్టిఫికేట్, పేరెంట్స్ది ఆధార్ కార్డ్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ దాని తర్వాత పేరెంట్స్ది ఆధార్ కార్డ్ అదే అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ
అక్కడ ఇంకా చెకింగ్ ఏమి ఉండదండి. ఒకవేళ పాపది గానీ, బాబుది గానీ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ కూడా ఇవ్వచ్చు. లేదు అంటే కనుక బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ దాని కిందకి వస్తూ ఉంటే అలిపిరి మెట్లు, అక్కడ మధ్యలో వెళ్ళే జనాలు, అక్కడున్న కొంచెం చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్ అవన్నీ చూస్తా ఉంటే లాస్ట్ టైం మా పాపతో వెళ్ళినప్పుడు మా వదిన, నేను, మా అమ్మగారు, మా అత్తయ్య, మావయ్య అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. చాలా మిస్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడు అలా అందరం కలిసి వస్తామా అని చెప్పి చాలా అనుకున్నాను. ఇవే మోకాల పర్వతం అన్నమాట. ఇక్కడ నుంచి మనకి కొంతమంది మొక్కుకున్న వాళ్ళు, నార్మల్‌గా వచ్చిన వాళ్ళు ఒక 10 మెట్లైనా మోకాళ్ళతో ఎక్కడం సెంటిమెంట్ అన్నమాట. ఇక్కడ నమ్మకము. అలా ఎక్కితే చాలా మంచిది అని. సో, మా పాపతో వచ్చినప్పుడు కూడా మా పాప ఒక 5, 6 మెట్లు ఎక్కింది. అండ్ అలాగా మా మెమరీస్ అన్నీ మళ్ళీ రివైండ్ చేసుకుంటూ అలా కిందకి దిగాము. అండ్ బడ్జెట్‌కి వచ్చేసి చెప్పారు కదండీ! రూమ్‌కి అయితే ₹50, దర్శనం అయితే ఫ్రీ అయింది. ప్రసాదాలు అయితే ఒక 2 లడ్డూలు ఫ్రీ ఇచ్చారు. అండ్ మేము ఒక 4 లడ్డూలు ఎక్స్‌ట్రా తీసుకున్నాము. ఒక లడ్డు ₹50. అదే మహాలడ్డు అయితే పెద్దది, మహాప్రసాదం అంటారు కదా, అది ₹150. ఇలా ప్రసాదాలకి, మా ఫుడ్‌కి, రూమ్‌కి అన్నీ కలుపుకొని మాకు దగ్గరగా 10,000 దాకా అయ్యిందండి. ఏంటి దర్శనం లేకుండా ఇంత అయిందని షాక్ అయ్యారా? నిజమేనండి. పిల్లలతో వెళ్ళినా మనం కంఫర్ట్‌గా అన్నీ చూసుకొని రావాలంటే కనుక వేలల్లోనే అవుతాయి. రూమ్‌కి ₹50 అనే మాటే గానీ, అక్కడ కాఫీ గానీ, టీ కానీ, టిఫిన్ గానీ, ఫుడ్ తినాలన్నా ఇవన్నీ చూసుకోవాలి. మన ట్రావెలింగ్ ఛార్జెస్. సో, విజయనగరం నుంచి మేమొచ్చాం కాబట్టి విజయనగరం నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి విజయనగరంకి టికెట్ల కాస్ట్‌లు. మేము చంటి పాపతో ఉన్నాం కాబట్టి స్లీపర్ బస్‌లోనే వెళ్ళాల్సొచ్చింది. సో, రాను పోను దానికే ఛార్జీలు ఒక 5,000 దాకా అయిపోయాయి. మిగతా 5,000 అంతా కూడా కొండ చుట్టూ ప్రాంగణాలు అవి ఇవి చూడడానికి సరిపోయిందనమాట. సో, ఇలా మా తిరుపతి ట్రిప్ అయితే మా బడ్జెట్‌లో సరిపోయింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. స్వామి అనుగ్రహంతో రిటర్న్ అయ్యాము. అండ్ నెక్స్ట్ పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. సో, ఆ వ్లాగ్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో కలుద్దాం. బాయ్.